హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ చూద్దామండి. ఒకటి, గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్. మన హానరబుల్ సీఎం గారు వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయం పేరును కూడా అఫీషియల్గా మారుస్తూ నిన్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో తెలియజేశారండి. కాబట్టి ఇక స్వర్ణ గ్రామంగా గ్రామ వార్డు సచివాలయాల పేరు కూడా మారుస్తున్నారు. తద్వారా దాని మీద ఎంత ఇంట్రెస్ట్గా ఎంత ఫోకస్ చేశారనేది మనకి అర్థమవుతుంది. అలాగే గ్రామ వార్డు సచివాలయంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ 2026లో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా చూసాము. గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీగా ఉన్నటువంటి 26,000 ఉద్యోగాలు కూడా త్వరలో ప్రకటిస్తారు అనడానికి మనం గత 2-3 రోజుల నుంచి చూస్తున్నటువంటి పరిణామాలే బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యా ఉద్యోగాల్లో అవసరమైనటువంటి స్థానికతని డిక్లేర్ చేస్తూ 1975లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ని మారుస్తూ 2025లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో తీసుకొస్తున్నారండి. కాబట్టి ఇక స్థానికత అనేది జిల్లాల నుంచి మనకి రాష్ట్రం వరకు ఎలా మారుతుంది, జిల్లా, మల్టీ జోను, అలాగే జోనల్ సిస్టమ్, ఇదివరకు జోనల్ సిస్టమ్ ఉంది, మల్టీ జోన్, ఇవన్నీ ఈ యొక్క వీడియోలో మీకోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చాలామంది అయితే మన ఆస్పిరెంట్స్ అడుగుతున్నారండి, ఇక త్వరలో గ్రామ వార్డు సచివాలయం యొక్క నోటిఫికేషన్ వస్తుందా రాదా సార్, ఇది జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ప్రకటిస్తారు సార్ అని అనేక డౌట్స్ అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో నేను చెప్తాను, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైతే మన యొక్క వీడియోని చూస్తున్నారో మీ అందరికీ మనం ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే డిస్కస్ చేసుకునే అంశం ఏంటంటే ఒకటి స్థానికత గురించి. స్థానికత అనేది ఒకసారి కనుక తెర మీదకి వచ్చిందంటే ఇక ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడానికి ముందుగానే లోకల్ డిస్ట్రిక్ట్స్, లోకల్ జోన్స్, అలాగే మల్టీ జోన్స్ అనేవి ఇక్కడ డిటర్మైన్ చేస్తున్నారనేసి ప్రముఖమైనటువంటి విషయంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే గ్రూప్స్ గనక ఏపీపీఎస్సీ గ్రూప్స్ మిగతా ఎగ్జామ్స్, మిగతా నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా స్థానికతని డిటర్మైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి 1975లో ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ వ్యవస్థ కొనసాగుతూ వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే 2 రాష్ట్రాలుగా మారింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క స్థానికత మీద కూడా ఒక స్పష్టమైనటువంటి విధానం తీసుకురావాలనే ఉద్దేశంతో, అలాగే త్వరలో రిలీజ్ అయ్యేటటువంటి జాబ్ క్యాలెండర్ 2026 కూడా ఏ విధమైనటువంటి కోర్టుకు సంబంధించిన లీగల్ డిస్ప్యూట్స్ రాకుండా ముందుగానే ఈ యొక్క స్థానికత మీద, లోకల్ డిస్ట్రిక్ట్స్ మీద, లోకల్ జోన్స్, అలాగే మల్టీ జోన్స్ మీద కూడా స్పష్టమైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 2025 అయితే ఇస్తున్నారు. కాబట్టి ఇక మనకి ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అయితే త్వరలో వస్తుంది అనేది ఇక్కడ 100%, 1000% అయితే ఇక్కడ మనకి స్పష్టమవుతుంది అనేసి ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే ఉద్యోగ నియామకాల్లోనే స్థానికత అవసరమవుతుంది. ఇంతకుముందు కూడా గతంలో చూసినట్టయితే ఈ విషయం మీద చాలాసార్లు కోర్టులో కేసులు కూడా జరగడం జరిగింది ఏపీపీఎస్సీ సంబంధించి. వాటిల్లో స్థానికత డిటర్మైన్ చేస్తూ గతంలో కూడా వేశారండి. గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్కి వేయడం జరిగింది. ఈరోజు అయితే ఈ యొక్క స్థానికత మీద ఒక స్పష్టమైన విధానం ఉంది. కాబట్టి రానున్నటువంటి జాబ్ క్యాలెండర్లో 1,00,000 పోస్టులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్లో 2026 జనవరిలో ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఆ యొక్క 1,00,000 పోస్టులకి ఏ విధమైన కోర్టు డిస్ప్యూట్స్ రాకుండా చేసినటువంటి పనే ఇది. ఉద్యోగ రంగాల్లో స్థానికతని స్పష్టం చేయడం ద్వారా ఎక్కువ కోర్టు కేసులు రాకుండా ఈ యొక్క నోటిఫికేషన్లు వేగంగా, ఈ ప్రక్రియ, రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేది వేగంగా కొనసాగడానికైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి చర్యగా చెప్పొచ్చు. కాబట్టి ఇక మన ప్రిపరేషన్ అనేది కొనసాగించుకుంటే చాలా మీకు ఉపయోగపడుతుంది. దానికి సంబంధించినటువంటి సమాచారం నేను ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈ 1,00,000 పోస్టుల్లో ఆల్రెడీ 26,000 వేకెన్సీస్ అయితే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఆల్రెడీ నిర్ధారించారు. ఆ పోస్టులు కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ 2026లో నోటిఫికేషన్ ఇస్తాము
అనేసి 157 డిపార్ట్మెంట్లు అప్పుడు ప్రకటించినటువంటి వాటిలో ఈ యొక్క పంచాయతీరాజు గ్రామ వార్డు సచివాలయం ఉంది అని మనకు తెలుసండి. కాకపోతే ఒక 10% ఒక 10% యాస్పిరెంట్స్ వచ్చేసరికి ప్రిపేర్ అవుదామా లేదా అని అనేక డౌట్స్లో ఉన్నారు. ఇక మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. ఎందుకంటే ఇంత స్పష్టత వచ్చినప్పటికీ మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించకుండా మీరు ఈ యొక్క రన్నింగ్ రేసులో ఏదైతే ఈ ప్రిపరేషన్లో వెనకబడుతున్నారు, నేను గతంలో కూడా చెప్పాను, ఒక మార్కు అదే మార్కుతో కూడా ఉద్యోగాలు పోయినటువంటి సందర్భాలు కూడా నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇంకా ఎవరైతే కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్నారంటే, ఎవరైతే ఈ క్రొత్తగా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉన్నారో, మేము పాత వాళ్ళతో పోటీ పడలేమేమో సార్, లేకపోతే మా ప్రిపరేషన్ సరిపోయిద్దాం సార్ అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు నుంచి జీరో నాలెడ్జ్ ఉన్నా ఈ రోజు నుంచి మీ ప్రిపరేషన్ కనుక సక్రమంగా గ్రామ వార్డు సచివాలయానికి కావాల్సినటువంటి రీతిలో ప్రిపేర్ అయితే చాలా ఈజీగా పోస్ట్ సాధించవచ్చు. మిగతా నాలెడ్జ్ ఎంత ఉన్నా ఇక్కడ ఉపయోగపడదు. ఈ గ్రామ వార్డు సచివాలయానికి కావాల్సిన నాలెడ్జ్ అయితే మన జయదేవ్ అకాడమీ మీకు అందుబాటులో వస్తుంది. ఒక సైంటిఫిక్ వేలో, ఒక శాస్త్రబద్ధంగా, ఒక కాంపిటేటివ్ అప్రోచ్లో ఈ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 3 అయితే ఇవన్నీ గ్రామ వార్డు సచివాలయానికి అయితే మంచిగా ఆ యొక్క అప్రోచ్లో మిమ్మల్ని ప్రిపరేషన్ చేసే సంస్థ మన జయదేవ్ అకాడమీ అని మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. జీరో నుంచి స్టార్ట్ చేయండి. ఒకటి ప్రిపేర్ అవ్వదలుచుకుంటే జీరో నాలెడ్జ్ అయిన పర్లా, లేకపోతే హైయెస్ట్ అయినా ఉండాలి. మధ్యస్థంగా ఉంటే మనము పై పోస్టులకి వెళ్ళలేము, కింద పోస్టులు సాధించలేము. కాబట్టి మీరు జీరోతో కనుక స్టార్ట్ చేయండి. మధ్యలో సందేహాస్పదంగా డైలమాలో అయితే ఉండొద్దు. ఎవరైతే మన ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం జాబ్ అయితే మీరు సాధించడానికి 100% మన జయదేవ్ అకాడమీ మీకు తోడుంటుంది. ఒక పరంగా ఆన్లైన్ క్లాసెస్, మెటీరియల్ అన్నీ అప్డేట్ చేస్తూ మీకు ఎగ్జామ్ దాకా తీసుకెళ్తామండి. ఏ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయినా మీకు ఎగ్జామ్ వరకు అప్డేట్ చేసుకుంటూ తీసుకెళ్తాం. ఇక ఈరోజు కనుక న్యూస్ చూసినట్లయితే చూడండి, ఇక గ్రామ వార్డు సచివాలయాల పేరు స్వర్ణ గ్రామంగా మారుతుంది. గతంలో గ్రామ వార్డు సచివాలయం ఉంది కాబట్టి ఆ యొక్క పేరుని స్వర్ణ గ్రామంగా కూటమి ప్రభుత్వం మార్చుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచి ఈ వ్యవస్థ మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. ఈ యొక్క వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. ప్రభుత్వానికి కావాల్సినటువంటి నివేదికలు అయితేనేమి, రిపోర్ట్స్ అయితేనే క్షేత్రస్థాయి నుంచి డైరెక్ట్గా సీఎం గారి డాష్ బోర్డుకి అందేటటువంటి అవకాశం ఉన్నటువంటి అప్డేటెడ్గా ఈ యొక్క వ్యవస్థను రూపొందించుకుంటున్నారు. తద్వారా ప్రజలకు క్షేత్రస్థాయిలో ఏ విధమైన అవసరతలు ఉన్నాయో, ఏ విధమైన అవసరతలు ఉన్నాయో తెలుసుకోవడం సర్వేలు, అలాగే పాలసీలు, అలాగే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు కూడా క్షేత్రస్థాయిలో ఒక అద్భుతంగా పారదర్శకంగా అందించడానికి రూపొందించుకున్న సంస్థ ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాన్ని దీన్ని స్వర్ణ గ్రామంగా మార్చుకొని కూటమి ప్రభుత్వం యొక్క ప్రభుత్వ పథకాలు, పాలసీలన్నీ చక్కగా గ్రామస్థాయిలో అందించడానికైతే ఆనరబుల్ సీఎం గారు దీని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. కాబట్టి దీనిలో ఉన్నటువంటి ఒక 10% పోస్ట్ అయినటువంటి 26,000 ఉద్యోగాలు, 26,000 ఉద్యోగాలైన ఒక 10% ఉంటవి. వీటిని కనుక చక్కగా పూర్తి చేస్తే, వీటిని కనుక ఫిల్ చేస్తే ఇక అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఫాస్ట్గా కొనసాగుతుంది అనేది ఆనరబుల్ సీఎం గారి యొక్క ఉద్దేశంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక జాబ్ క్యాలెండర్ 2026లో ప్రముఖంగా గ్రామ వార్డు సచివాలయం పోస్టులు అనేది పడతవి. ప్రిపేర్ అవ్వండి. సమయం అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు పడిద్ది, మనం చదువుకుందాం, ఆ టైంలో చదువుకుందాం అనుకుంటారు చాలామంది. ఒకసారి కనుక నోటిఫికేషన్ ఇస్తే 45 రోజులే ఉంటాయి. 45 రోజుల్లో కూడా ఒక 10 రోజులు 15 రోజులు మీరు వచ్చేసారి సర్టిఫికేట్స్ అని ఆన్లైన్ చేస్తే మీ చేతిలో ఉండేది ఒక 30 రోజులే హార్డ్గా ఉండేది. ఆ 30 రోజుల్లో జనరల్ స్టడీస్ అనేది విస్తారమైనది. అందులో గ్రామ వార్డు సచివాలయం సంబంధించి సిలబస్ చదువుకుంటూ వెళ్ళడం అనేది ఇంకా కష్టమైనది. సిలబస్ కంప్లీట్ చేయలేరు. కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. టైం అనేది తక్కువగా ఉండి సింగిల్ ఎగ్జామ్ తక్కువ టైంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నటువంటి ఏకైక ఉద్యోగాలు ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ పోస్టులు సాధించిన తర్వాత అవి ప్రిపేర్ అవ్వండి. అవి ఏంటంటే ప్రిలిమినరీ ఉంటాయి, మెయిన్స్ ఉంటాయి, మళ్ళీ కోర్టు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కోర్టులకు వెళ్ళే అవకాశాలు లేకుండా, సందర్భాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే స్థానికత మీద ఒక ప్రత్యేకమైన జీవో కూడా 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మళ్ళీ వాటిని రద్దు చేసి 2025 ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి ఇక కోర్టులో కూడా ఏ విధంగా లీగల్ కేసెస్ కూడా ఉండవనేసి నా యొక్క ఉద్దేశము.
అలాగే ఈ వీడియోలో చెప్తున్నాను అన్ని విషయాలు నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు, దయచేసి మీరు క్లెయిమ్ చేయొద్దు. మనం కార్యోన్ముఖులు చేయడానికి, ఉద్యోగాలు ప్రిపేర్ అవ్వడానికే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం మీద ఆనరబుల్ సీఎం గారు అలాగే క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రత్యేకమైన ఫోకస్, ఇదిగోండి వీళ్ళ అటెండెన్స్ 74% వేశారు, ఇంకా వేయాలి. వీళ్ళు ఇంకా ప్రత్యక్షంగా ఈ యొక్క గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎందుకు అంటున్నారు అంటే, ప్రజలకి ఎక్కువ అందుబాటులో ఉంటే ప్రభుత్వ పథకాలు చాలా ఫాస్ట్గా వెళ్తాయి. ప్రభుత్వం సంబంధించిన పాలసీలు కావచ్చు, ప్రభుత్వ ఉద్దేశాలు వీరు ప్రజల్లో తీసుకెళ్తారనే ముఖ్య ఉద్దేశంతో ఈ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. మిగతా డిపార్ట్మెంట్ల మీద ఎందుకంటే వారికి ప్రజలతో ప్రత్యక్షమైనటువంటి నేరుగా సంబంధాలు ఉండవు కాబట్టి ఎక్కువ ఫోకస్ చేస్తారు. గ్రామ వార్డు సచివాలయం స్వర్ణ గ్రామం మీద ఫోకస్ చేస్తున్నారని అర్థం చేసుకోండి. కాబట్టి ఈ యొక్క డిపార్ట్మెంట్ని అయితే ఇంకా పటిష్టంగా రూపుదిద్దుకునే ఉద్దేశంలో ఈ పోస్టులు అయితే ఖచ్చితంగా ఫిల్ చేస్తారు అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే స్థానికతకు సంబంధించి ఈపాటికే మీరు విన్నారు. ఇంకొకసారి మన ఆస్పిరెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనే నా ఉద్దేశం. నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదివరకు వచ్చేసరికి జిల్లా స్థాయివి, అలాగే జోనల్ పోస్టులని, అలాగే మల్టీ జోన్ పోస్టులని ఉండేవి. మనం ఏపీఎస్సీ రాసినప్పుడు జిల్లా స్థాయి వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు వచ్చేసరికి జిల్లా స్థాయి 80 నుంచి 20% అనేది రిజర్వేషన్ ఉండేది. అండ్ లోకల్ రిజర్వేషన్ అందరికీ. ఆ యొక్క ఏ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థికి 80% లోకల్కి అర్హుడు, 20% మిగతా జిల్లాలు కూడా రావచ్చు. ఇక్కడైతే 95%కి పెంచారు. జిల్లా స్థాయి పోస్టులు వచ్చేసరికి 95% ఏ జిల్లా చెందిన వాళ్ళకి ఇవ్వాలి. ఒక 5% వచ్చేసరికి మిగతా జిల్లా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా రాసుకోవచ్చు. ఈ 5% మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా రాసుకోవచ్చు. నాన్ లోకల్ 5%. ఇక్కడ లోకల్ వచ్చేసరికి 95%. అవి జిల్లా పోస్టులు జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువ. ఇక జోనల్ పోస్టులు వచ్చేసరికి ఏంటండి, గతంలో వచ్చిన గ్రూప్ 2 పోస్టులు అన్ని జోనల్ పోస్టులే. అవి ఒక్కొక్క జోన్లో 2-3 డిస్ట్రిక్ట్స్లు ఉండేవి. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి 26 జిల్లాలని ఇక్కడ మనకి 6 జోన్లుగా చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఏమేమి వస్తాయి అనేది కూడా స్పష్టంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ప్రత్యక్ష నియామకాల్లో ఇదిగోండి, ప్రత్యక్ష నియామకాలండి ఇక స్టార్ట్ చేస్తున్నారు. ఇక మనకి జాబ్ క్యాలెండర్ 2026ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి ప్రత్యక్ష నియామకాలకి ఇక్కడ ఉన్నటువంటి ఆటంకం మొత్తం తొలగిస్తున్నారు. 95% స్థానికులకే, 5% స్థానికేతరులకు. మరి స్థానికతను ఎలా చూస్తారు? 1 నుంచి 7 సంవత్సరాల్లో ఉన్నప్పుడు 4 సంవత్సరాలు కన్సెక్టివ్గా ఎక్కడ చదివారో, 1 నుంచి 4 అవ్వచ్చు, 2 నుంచి 5 అవ్వచ్చు, ఇట్లా వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడ చదివారో దాన్నే లోకల్ డిస్టిక్ అవుతుంది. అదే స్థానికతగా చూస్తామంటున్నారు. ఇదిగోండి, 26 జిల్లాల ప్రాతిపాదికన గెజెట్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించిన నూతన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 గెజెట్ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. కాబట్టి పాతది ఇదైపోయింది. ఇదిగోండి ఇక్కడ మల్టీ జోన్లు ఇవన్నీ చూడండి, ఇవన్నీ జోన్లు అనమాట. మల్టీ జోన్ 2లోకి వచ్చేవి ఇవన్నీ స్పష్టంగా నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మనం మెయిన్గా మాట్లాడుకునే ఉద్దేశం ఏంటంటే, స్థానికతని ఒకసారి డిటర్మైన్ చేశారంటే ఇక ఉద్యోగ నోటిఫికేషన్కి వెళ్ళే ముందు దీన్ని సెట్ చేసుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా ఈ యొక్క లోకల్ని అనేది అందులో 26 జిల్లాలుగా మార్చారు. కాబట్టి ఎవరు ఏ జోన్లోకి వస్తారు, ఏ డిస్టిక్లోకి వస్తారు, ఇవన్నీ డిటర్మైన్ చేసుకోవాలి. ఒక స్పష్టత ఇస్తూ ఇచ్చినటువంటి జీవో నిన్నటి నుంచి మీరు చదువుతూనే ఉన్నారు. కాబట్టి నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఇక జాబ్ క్యాలెండర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక మీరు చదువుకుంటారనేసి నేను ఇవైతే మీకు అందిస్తున్నాను. వీడియోలు ఎంత కాకుండా ఇవ్వండి. కాబట్టి ఇది మనం ఈ వీడియోలో మాట్లాడుకున్న అతి ముఖ్యమైన అంశాలు. ఇక జాబ్ క్యాలెండర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. జనవరిలో ఖచ్చితంగా వస్తుంది. గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన నోటిఫికేషన్ 26,000 కూడా ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ అయితే ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తే మీకు ఉద్యోగ అవకాశాలు అయితే 100% ఉంటాయి. దానికి సంబంధించినటువంటి బుక్స్, ఆన్లైన్ క్లాసెస్ కూడా మన జయదేవ్ అకాడమీ మీకు అందుబాటులో తీసుకొచ్చాము. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చూపిస్తూనే ఉన్నాను. మళ్ళీ ఒకసారి కొత్త వాళ్ళు చూస్తారనే ఉద్దేశం తీసుకోండి. ఈ బుక్స్ అయితే మీకోసం అయితే మేము ప్రిపరేషన్ చేశాము. ఎవరైతే ఈ బుక్స్ కావాలో కాంబో బుక్స్ 3 బుక్స్ అయితే ఉన్నవి, 3 బుక్స్ అయితే ఉన్నాయి కాంబో బుక్స్.
వీటిని మీరు డైరెక్ట్గా ఫోన్పే చేసుకోవచ్చు అండి. ఫోన్పే చేసుకొని ఇదిగోండి ఫోన్పే చేసుకోండి. ఈ 3 బుక్స్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి. డైరెక్ట్గా ఫోన్పే చేసుకోండి. ఇది 1, 2, 3 ఇవి 999 కాంబో ప్యాక్. ఇదే నెంబర్కి ఫోన్పే డైరెక్టే చేయండి. 9010960647కి మీ ఫుల్ అడ్రస్. మీరు కొంతమంది వచ్చేసరికి పిన్ కోడ్ రాయట్లా, పిన్ కోడ్ సెల్ నెంబర్ కూడా రాయండి. సెల్ నెంబర్ కూడా రాయండి. ఇదే ఇన్ఫర్మేషన్ని వాట్సాప్కి పంపండి. 3 బుక్స్ సంబంధించి 999 ఈ నెంబర్కి డైరెక్ట్ ఫోన్పే చేసి అది స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ పంపి కింద మీ ఫుల్ అడ్రస్, నేము, పిన్ కోడ్ ఇవన్నీ రాయండి. మరి ఈ బుక్స్ ఏముంటాయి సార్ అని అడగవచ్చు. కాబట్టి మళ్ళీ మీకు చూపిస్తున్నా. ఇదిగోండి ఈ బుక్స్లో కనుక చూసినట్లయితే 2019 నుంచి సమాచారం, అప్పటి నుంచి ఏజీఓ ద్వారా ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థ ఏజీఓ ద్వారా ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి అప్పుడున్న పథకాలు, అప్పుడున్న వెరీ ఇంపార్టెంట్ జాబ్ చార్ట్స్, మరి పంచాయతీరాజ్ సంబంధించిన 1994 యాక్ట్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్. అది మీకు తప్పితే ఎవరు తెలియదండి. ఆ బిట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. అవన్నీ ఫస్ట్ బుక్లో ఉంటాయి. ఆ తర్వాత మేము అప్డేట్ చేస్తూ వచ్చామండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి మన కూటమి ప్రభుత్వం వచ్చేసరికి స్టార్ట్ చేసిన P4 పథకం నుంచి P4 పథకం ఆనరబుల్ సీఎం గారు ఎప్పుడు P4 పథకం గురించి ఫోకస్ ఎక్కువ చేస్తారు. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పేదలను గుర్తించి వారికి సరైనటువంటి అవకాశాలు కల్పిస్తే మంచిగా అభివృద్ధి చెందుతారనేది ఆనరబుల్ సీఎం గారి యొక్క ముఖ్య ఉద్దేశం అండి. కాబట్టి P4 సర్వే గురించి చెప్తారు. అక్కడి నుంచి ఇప్పుడైతే 650 బిట్స్ మీకైతే రెడీగా చేసి పెట్టాము. ఇది ఆ తర్వాత ఈ రోజు వరకు ఇంకా మీకు వచ్చేసరికి మరి 999కి ఎగ్జామ్ దాకా అప్డేట్ చేస్తూ ఇంకొక 350 బిట్స్ కూడా మీకు యాప్లో జయదేవ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు మీ నేము ఫ్రీగా యాక్సెస్ చేసి వచ్చిన ప్రతి పథకాన్ని గురించి హ్యాండ్ రైట్తో ఒక 20-30 బిట్స్ రాసి పెడతా, చదువుకోండి, లేకపోతే మీరు రాసుకోండి. అప్పుడు మన ఎగ్జామ్ దాకా వెళ్ళేట అవకాశం ఉంది. దాంతోపాటు ఎవరైతే మన కోర్సు కొంటారో మీకు వచ్చేసరికి పంచాయతీ రాజ్ యాక్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. గ్రామ వార్డు సచివాలయం దీని నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. అలాగే గ్రూప్ 1 దాకా దీనికి సంబంధించినటువంటి సమాచారము చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కాబట్టి ఫ్రీగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే మన ఆన్లైన్ క్లాసెస్ బుక్స్ కొన్నారో మీకైతే ఈ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూడండి, పశుసంవర్ధక సహాయకులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ పోస్టులు అయితే త్వరలో రిలీజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వెటర్నరీ అసిస్టెంట్స్ దీనికి సంబంధించిన ఫుల్ కోర్సు మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఈ యొక్క కోర్స్ అనేది పశుసంవర్ధక సహాయకులు ఆహా వచ్చేసరికి పార్ట్ ఏ పార్ట్ బి 150 మార్కులు చెప్పాము. అలాగే సిబిడి టెస్టులు 50 సిబిడి టెస్టులు 4000 ప్రాక్టీస్ బిట్స్ 20 చాప్టర్లకు సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో కాంబో ప్యాక్ రూపంలో ఉంది. ఇప్పుడైతే కేవలం 2999. ఇంకా ప్రైస్ అనేది పెరగొచ్చు నోటిఫికేషన్ వస్తే. కాబట్టి ఇప్పుడే మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. ఇది ఆన్లైన్లో మీరు పర్చేజ్ చేసుకోవాలి. ఏఎన్ఎం క్లాసెస్ ఉన్నవి, అలాగే ఇవన్నీ క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయండి. ఎవరైతే మన యాప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళకి 1 year వ్యాలిడిటీతో ఇక్కడైతే అందిస్తున్నాం. చూడండి, ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీని టైప్ చేయండి. అక్కడ మీకు ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ వస్తుంది. మీరు ఈ లాగిన్ విత్ వాట్సాప్ మీద క్లిక్ చేయొద్దు, యూజ్ అనదర్ మెథడ్ దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ ఎలా వస్తుందండి. చూడండి, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మీరు ఏ నెంబర్లో అయితే చూస్తారో, ఏ సెల్లో మీరు లాగిన్ అవ్వాలనుకుంటే ఆ నెంబర్ ఇవ్వండి. నా నెంబర్ ఇచ్చుకున్నాను కాబట్టి ఇక్కడ ఓటీపీ కనుక వస్తుంది. ఓటీపీని ఇన్సర్ట్ చేస్తే నెక్స్ట్ దాంట్లోకి వెళ్తారు. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ చూడండి, దీంట్లో స్టోర్ అని కింద ఉంది. ఈ స్టోర్ మీద క్లిక్ చేస్తే మనకి ఎన్ని కోర్సెస్ ఉన్నవి అనేది మొత్తం వస్తాయండి. ఇదిగోండి ఇక్కడ ఇలా వస్తాయి. ఇవన్నీ కిందకి పైకి స్క్రోల్ చేసుకుంటే కోర్సెస్ అన్నీ వస్తాయి. మీకు ఏ కోర్స్ అయితే ఇష్టమో జాయిన్ అవ్వాలని దాని మీద క్లిక్ చేసుకుంటే ఈయన క్లిక్ చేశాడు కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఎనర్జీ అసిస్టెంట్స్ అని వచ్చేది. బై నౌ మీద క్లిక్ చేసి ఇక్కడ యూపీఐ పేమెంట్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఫీజు కట్టే డైరెక్ట్గా ఇక్కడ ఫోన్పేలో కట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఒక 30 seconds 1 minute వెయిట్ చేస్తే మీ పేమెంట్ కంప్లీట్గా కట్టారు, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చిన తర్వాతే ఇక్కడ కంటిన్యూలోకి వెళ్ళండి. ఈ కంటిన్యూలోకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ కోర్సు ఓపెన్ కావాలంటే ఇక్కడ జూనియర్ లైన్ మ్యాన్కి వచ్చేసరికి కంటెంట్ ఓపెన్ చేసుకున్నాడు. పార్ట్ ఏ పార్ట్ బి జూనియర్ లైన్ బిట్స్, అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలు స్కీమ్స్ అనేవి కూడా ఫ్రీగా అయితే మీకు అందిస్తాం. నెక్స్ట్ ఇదిగోండి మన కోర్సెస్ అనేవి చూడండి, ఇక్కడ
ఆన్లైన్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి సార్ అని వచ్చేదిగోండి. కేటగిరీ 1 సంబంధించిన పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కేవలం 999కే. ఇవి 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఏపీ స్కీమ్స్ కూడా ఇక్కడ ఫ్రీగా ఇస్తాము. ఇక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ 2999కి అందుబాటులో ఉంది. డిజిటల్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, అలాగే ఈ యొక్క విలేజ్ సర్వేయర్, జూనియర్ లైన్మెన్ ఇవన్నీ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్నటువంటి మన ఆన్లైన్ క్లాసెస్, కోర్సెస్, అలాగే మీకు కావాల్సినటువంటి బిట్స్ కానీ ఇవన్నీ మన జయదేవ్ అకాడమీ ద్వారా గ్రామ వార్డు సచివాలయానికి మీకు అందుబాటులో తీసుకొచ్చామండి. కాబట్టి ఎవరైతే 100% ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించాలనుకుంటున్నారో మీకైతే ఈ బుక్స్ చాలా ఉపయోగపడతాయి. మళ్ళీ చూపిస్తున్నాను, ఆర్డర్ చేసుకోండి. చక్కగా స్టేట్ వైడ్ అందరికీ కోరుతున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తానండి. రిజిస్టర్ పోస్ట్లో మీ ఇంటికి వస్తుంది. 1-2 రోజులు లేట్ అయినా కానీ మీరు ఏమీ కంగారు పడొద్దు. చక్కగా ఇంటికే వచ్చి మీ సైన్ చేసి మీకు అందించబడుతుంది. కాబట్టి చాలామంది మన జయదేవ్ అకాడమీ ద్వారా ఈ బుక్స్ అయితే తీసుకుంటున్నారు. కాబట్టి మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అందరికీ మన జయదేవ్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి.